నీ మగాళ్ళందరూ ఇంతేరా, దొంగనా కొడుకులు. పెళ్లికి ముందు అరచేతులు అమెరికా చూపించి పెళ్ళయ్యాక అరిటాకులో ఆవకాయ బద్దాడతారు. 3 ముళ్ళేసేయాలి, 3 రాత్రులు గడిపేయాలి, వెంటనే మోసాలు మొదలెట్టేయాలి. ఆకలిట్లేదా నీకు? అబ్బా, ఆకలి కడుక్కు నేను అన్నం తినాలనిపిస్తోందే. మరి ఇంకెందుకు లేటు, పోయి అడుగు తిను. ఫ్రెష్ ఫుడ్ ఏమైనా పెడితే నాకు కొడితే. ఎవరింటికి వాళ్ళని పంపే, హ్యాపీగా భోంచేయి. నో, నిరాహార దీక్ష చేసన్నా సరే నేను అనుకున్నది సాధిస్తా. ఏమైందే, దెయ్యంగాని పట్టిందా అలా నవ్వుతున్నావు? నీ పెళ్ళాం వంటగదికి తాళం వేసింది. చెప్పులు లేకుండా కుప్పలు దొక్కిన కాళ్లే ఇవి, తొక్కలో తలిపేంత. పొయ్యి ఎలా వెలిగించాలో నాకు బాగా తెలుసు. నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తా. హలో సార్, మీ ఫుడ్ డెలివరీ వచ్చి. ఓకే. నాన్న, వన్నాలొచ్చేసే, వడ్డీ చేయమంటావా? రోజు ఇలా ఆటలు పెట్టుకు తింటే రోగాలు వచ్చి శరీరం సంకనాకిపోద్ది. రూపాయికి 10 రూపాయలు ఖర్చు అయితే నష్టాలు వచ్చి సంసారం సంకనాకిపోద్ది. పరిష్కారం ఏంటి? మిమ్మల్ని అందరినీ మర్డర్ చేసి ఆర్డర్లు ఆపాలి, లేదంటే అత్తా కోడలో కలిసిపోయి గొడవలు ఆపాలి. అధికారం చలాయిస్తా ఉంటే అణిగిమణిగొండటానికి నేను మామూలు మహిళని కాదు, ఇండిపెండెంట్ ఉమెన్ని. ఈ ఎండలోకి వెళ్తే కట్టుసేపలా ఎండిపోతావు. ఇండిపెండెన్స్ కోసం పోరాడడం అవసరమా? మీ అమ్మ రావటంతోనే చెవుడని చెప్పి మా చెవులో పూలు పెట్టాలని చూసింది. ఆడుకుందామనేగా. మీ అమ్మ ఆస్తి రాశానని చెప్పి నా చెవిలో పూల గుత్తే పెట్టింది. నేనేమన్నా అన్నానా? ఆహా, ఇప్పటికీ మీ ఆస్తులన్నీ మీ అమ్మ పేరు మీదే ఉన్నాయి. మీ పేరు మీద ఏమన్నా రాసిందా మేము రాయటానికి? నువ్వేమన్నా సరే నా ఆస్తి మొత్తం అల్లుడికే రాస్తాను. అల్లుడే వద్దన్నాడు, మళ్ళీ అతనికే రాస్తానంటారేంటండి? వద్దనడం అతని సంస్కారం, రాయడం నా బాధ్యత. కట్టలు చేతికొచ్చాక సంస్కారం అట్టకెక్కుద్ది. అల్లుడు అలాంటోడు కాదు. ఎలాంటి వాడైనా సరే ఆస్తి అమ్మాయిల పేరునే ఉండాలి. కుదరదు, అల్లుడు పేరునే ఉండాలి. కూతురికేమో మాట కుదురు ఉండదు, అల్లుడికేమో అభిమానం ఎక్కువ. ఎప్పుడైనా అదొక మాట అంటే సంసారం నాశనం అయిపోద్ది. ఏమీ తెలియదు నీకు. హనుమంతరావు గారు చూడడానికి గిన్నెకోడిలా ఉంటారు కానీ సిన్నులు ఎక్కువండి మీకు. ఉన్న తలకని పులుసు అలవన్నట్టు మళ్ళీ ఇదో తలకని పెట్టండి, ఆలుగా రాసేయండి. అది కాదల్లుడు, మా అన్న కొడుకేమో నా ఆస్తి కోసం కాసు కూర్చున్నాడు. నాకేమో వయసు అయిపోతుంది. ఎవరూ లేనప్పుడు ఈ ఊళ్ళో నీకు ఆస్తి ఎందుకు అని ఎగతాళి చేస్తున్నాడు. వాళ్ళ పేరునుంటే రేపు ఎప్పుడైనా ఇబ్బంది పెడతాడని. అత్తయ్య గారు ఒప్పుకోవట్లేదు కదండి. నువ్వే ఏదో ఒకటి చెప్తావని. పంట చేతికొచ్చిందని వంకెట్టుకుని పొలస వంట అట్టుకుని వచ్చారు కదా. అవసరమా నాకు? పెళ్ళయి ఎన్నాళ్ళయింది, ఇప్పటికీ నా పేరు మీద ఏవీ లేవు. ఓ 10 లక్షలు అప్పు తీసుకున్నా నీ పేరు మీద. ఇదొకతే. చెప్పమ్మా సెల్లమ్మ, నన్ను టార్చర్ పెట్టడానికి ఏమన్నా కొత్త టాపిక్ దొరికిందా? మీ వంటగదిలోంచి పొగొస్తుందన్నయ్య, ఏమన్నా కాలిపోతుందా? ఈ పక్కింటి దానికి ఏం పని ఉండదు. పొయ్యి వెలిగించడానికి గ్యాస్ బండే లేదు, ఒంటింట్లోంచి పొగొస్తుందంట. ఈ ఎదవేటకారం ఇది. పక్కోళ్ళ కొంపలో ఏం జరుగుతుందో చూడడానికి బిగ్ బాస్ వస్తుంది. అది చూడు, నా కొంపలోకి చూడ చంపేస్తాను. హలో హలో హలో, ఏంటే?
అయ్యో నిజమన్నయ్యా. తగలబడితే తగలబడిపోరే. నేను ఆడవాళ్ళ మాట వినడం మానేశాను. నువ్వు కూడా పక్కోళ్ళ కొంపలో ఏం జరుగుతుందో తొంగు చూడడం మానే. కాలనీలో కాపురాలు క్షేమంగా ఉంటాయి. లేదంటే నీకు బౌరు పిల్లి గరిసి బుర్ర పని చేస్తలేదని ప్రసారం చేస్తా అంబులెన్స్ పిలిపించి పిచ్చాసుపత్రికి పంపించేస్తారు. అంబులెన్స్ కాదు, లేట్ చేసే ఫైర్ ఇంజిన్ ని పిలవాలి. ఆ? నిజంగానే కిచెన్ నుంచి పొగొస్తోంది, ఏదో కాలిపోతోంది. ఏం మాట్లాడుతున్నావే? పదా బాబు. ఈ పొగేంటి? అసలు ఎక్కమ్మా ఏంటి ఈ పొగ? ఏంటండి ఇది? అమ్మా ఏం చేస్తున్నావే? వంటింటో ఏం చేస్తారా? వంట చేస్తన్నా. పుల్లలు పోయి పెట్టడానికి ఇదేం పల్లెటూరు కాదు. ఏ సిటీలో మంట పెడితే ఎలగదా? ఎలగటం కాదు, ఇరుగు పొరుగు వాళ్ళకి తెలిస్తే కాళ్ళు నుండి ఎలేస్తారు. అసలు ఇదంటే కాలనీలో ఆడవాళ్ళందరికీ పెద్ద అభిమానం. ఎప్పుడు దొరుకుతా దొల్లించేద్దామని చూస్తున్నారు. మీరు ఉండండి. ఆండాళ్ళమ్మంటే ఏమనుకుంటున్నారా? ఆటం బాంబ్ ఇలాగే పేల్తది. హలో ఫైర్ ఇంజినా? హలో 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 పెట్టేసింది. ఫైర్ ఇంజినా? ఫైర్ ఇంజిన్ వస్తే ముందు నీళ్ళెట్టి ఇల్లెట్ట కొట్టేస్తారే. పోన్లేవా, పండగొస్తాం కదా, బిల్డింగ్ కొత్తగా అంతది. నీ బొంద. వాళ్ళు వచ్చి నీళ్ళెట్టు కొట్టారంటే ముందు ఇంట్లో ఉన్నాయని మునిగిపోతాయి మీ అక్క సీరలతో సహా. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు న్యూసెన్స్ కేసు పెట్టారంటే సకుటుంబ సపరివార సమేతంగా సంక్రాంతి పండుగ స్టేషన్లో జరుపుకోవాలి. పోన్లేబా, ప్రతి పండక్కి కొత్త బట్టలు వేసుకుంటాం, ఈ పండక్కి ఖైదీ బట్టలు వేసుకుందాం. అంతకన్నా ముందు కమ్యూనిటీలో మీటింగ్ పెట్టారంటే మీ అక్క పరువు పోద్ది. ముందు మీరు ఆ పొయ్యి ఆర్పండి అత్తయ్య. ఆపను. వంటగది విడగొట్టను అంటేనే ఆపుతా. కుదరదు. అయితే ఈ పొయ్యి ఆరదు. వచ్చి ఒప్పుకోవే, ఏదైనా ఉంటే మనం చూసుకోవచ్చు. వచ్చి ఒప్పుకోవే. ఒప్పించుకో. సరే. అమ్మా అది లెక్క. అరే సీను, నువ్వు ఫైర్ ఇంజన్ వెనక్కి పంపేరా, నేను ఫైర్ ఆపేస్తాను. అలాగే ఒప్పుకోవే. నీళ్ళ కొట్టాలి టేరేటో. అల్లుడు నేను వస్తున్నా. ఏంటే చూస్తున్నావు? ఈ ఇంటనే అదే పై చెయ్యి. చెయ్యి ఇరిసి పొయ్యిలో పెడతా. ఆండాళ్ళమ్మ ఇక్కడ, ఆండాళ్ళమ్మ. నాతోనే పెట్టుకుంటావా? గట్టిగానే ప్లాన్ చేసింది. అమ్మో, ఫైర్ ఇంజిన్ ఇది బా. ఫైర్ ఇంజిన్ తో నీకేంటే పని? చిన్నప్పటి నుండి గంటల్లారి అంటే తెగ సరదా బా. గంటలారి చూస్తావా? మీరు చూస్తారా? హలో మిస్ గంటలారి. ఏంటి మాయా? అంటే అమ్మా ఫుడ్ ఆర్డర్ పెడుతున్నాను, ఏం తింటావే? ఆకలేదా? అమ్మా చిన్నప్పుడు పాచి మొహంతో చిల్లర తిండి కోసం ఏడుస్తుంటే పిడకలు కొట్టిన డబ్బులతో పప్పలు కొని పెట్టాన్రా చెప్రాసియ్యదవా. ఇప్పుడు నీ పెళ్ళాం చేతుల్లో ఓడిపోతుంటే గెలిపించటం మానేసి ఆర్డర్లు పెడతాడంట. ఆర్డర్లు ఆంబోతు మొహం వేసుకుని. అమ్మా నేనెవరినే? పెళ్ళాం మోజులో పడి ఎవరివో కూడా మర్చిపోయావా? అది కాదు, ఆండాళ్ళమ్మ కొడుకుని. ఏం చేసినా ఆలోచించి చేస్తా. ఏం చేస్తావు? ఆర్డర్ వస్తే భోజనం చేస్తావు. అబ్బా నేను చెప్పేది ఈనమ్మా. దాని నోటితోనే నువ్వు అన్నదానికి సరే అనిపిస్తా. పోయి అనిపించరా? పొయ్యి అనిపించడం కాదు, నువ్వు నిజంగానే పొలాల పొయ్యి పెడితే అదే అంటది. నువ్వు పొయ్యి పెట్టు, మిగతా ఫిట్టింగ్ నేను పెడతా. ఓకే.
అమ్మ నా దొంగ బావో, గంటల లారీ లేకుండా మంటెట్టి ఇంత పెద్ద గండ నుండి గట్టెక్కేసావా? గంటలరీ లేపడం ఏంటి? అదిగో గంటలరీ అంటే నువ్వు కాదు, నీ చేతిలో ఉంది కదా అది. అమ్మో, మొత్తానికి మరతెట్టేసేవాళ్ళుడు. మీకు అలా అనిపిస్తుంది, కానీ గంటలరీ నాకు లోపల తిరుగుతుంది. పెళ్ళాలు ఇనువునన్నా జీర్ణించుకోగలరు గాని అత్తన్న మాటల్ని పనుల్ని అస్సలు జీర్ణించుకోలేరు. జీనం అంటే గుర్తొచ్చింది. 2 రోజుల నుంచి సరైన తిండి లేక రెక్కల్లో బలం పోయింది బా. వంటగది ఓపెన్ అయింది కదా, ఎల్లు వండుకుంది నువ్వు. ఏ ఊకబా, మనం కాని వంటొచ్చుంటే ఈ వాటి కొట్లెట్టేసి పియోత్సంగా రేట్లు పెట్టేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేసేదాన్ని. అంతేగాని మొగుడికి వండేడతానని మాత్రం అనం. ఇక్కడ వండితే వంకలు పెడతారు, అక్కడ వండితే బిల్లులు కడతారు. ఆండాలమ్మ మటన్ బిర్యానీ బాగా వండుతుందంట కదా బా. ఆ, పెద్ద పెద్ద ముక్కలు కొట్టించు, పొడుగ్గా ఉన్న బియ్యం తెప్పించు, అమ్మతో బిర్యానీ వండించు. నువ్వేం చేస్తా? వండాక వదిలేస్తావేంటి బా? తినేసాక తప్పలాలు ఖాళీ చేసావు. కడిగేసిన గిన్నెలు నేనే కడగలే. మార్కెట్కి వెళ్ళి కూరగాయలన్నీ కొనేసాక శివరాకారంలో చిన్న కరివేపాకు కొసరెడతారు చూడండి, అలాంటి చేరు దీన్ని నాకు. చూస్తారండి పదండి. అరే లైన్లో ఉండరా. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, అనుకున్నదొక్కటి. అరే కృష్ణమూర్తి, ఇవాళ మా ఆవిడ మొహం ఉందరా. ఆకు పసర మింగిన ఆడ సింపాంజీ మొహం ఉంటుంది చూడు, అదో రకమైన ఓటల్లో అలా ఉందిరా. మా అమ్మతో పెట్టుకోకే, పేకలో జోకర్లా అయిపోతావు అని చెప్పా. అబ్బే, నేను రాజకుమారి, ప్రిన్సెస్, క్వీన్ అని కోతలు కూసింది. మా అమ్మ దెబ్బకి నోరు మూసింది. యారా, ఆటలో అట్టిపండు అయిపోయినప్పుడు మీ ఆవిడ మొహం ఎప్పుడైనా చూసేవిట్రా? నాకంత ధైర్యం లేదురా బాబు. కాలేజ్లో మన గ్యాంగ్ని చూస్తే ఆడోళ్ళు ఆల్రౌండ్ కొట్టుకుని క్లాస్ రూమ్లోకి వెళ్ళేవారు. అలాంటిది మనం పెళ్ళాలకు భయపడ్డబెట్రా ఏదో కిల్లి మొహం నువ్వును. మనల్ని చూస్తే పెళ్ళాలకు వణుకు వచ్చేసి 100 జ్వరం వచ్చేయాలి. ఫిల్టర్లో ఎఫెక్ట్లో లేకుండా డీపీలు కూడా పెట్టుకోలేరు ఏదో ఆధార్ కార్డు మొహాలో వీళ్ళను. వీళ్ళని పెళ్ళిళ్ళు చేసుకున్నందుకు మన కాళ్ళు కడిగి ఆ నీళ్లు వీళ్ళ పుట్టింటోళ్ళు కలిపి చల్లుకోవాలి. పుట్టింటోళ్ళు అంటే గుర్తొచ్చిందిరే, మన పెళ్ళాలను చెడగొట్టేది ఎవరో తెలుసా? వాళ్ళ అమ్మలే. మా ఆవిడ వాళ్ళ అమ్మ చూడడానికి శుద్ధ ముక్కలా ఉంటది, కానీ చిచ్చి 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 అన్ని పద్ధతులైన పనులే. అరే, అన్నాలెట్టపోతే ఆకలితోన్న తొంగోలు గాని ఈ పెళ్ళాలకు మాత్రం లొంగకూడదురా. దొంగ మొహాలు ఏదో దొంగ మొహాలు దొంగ మోకాలు. ఆ డాక్టర్, మోకాల్లో గుజ్జరిగిపోయినట్టుంది డాక్టర్. నడుస్తుంటే కరక్ మన సౌండ్ వస్తుంది. ఏంటి, బాదం పప్పు, జీడిపప్పు, ఖనిజాలు తినాలా? అవన్నీ మధ్యన షాంపూల్లో బాగా వేస్తున్నారంట. షాంపూ తాగేచ్చా? మొన్న కూడా ఇలాగే ఆకలి వేయట్లేదని అడిగితే మాత్రలు ఇచ్చి అన్నం తిన్నాక వేసుకోమన్నారు. ఆకలి వేయకుండా అన్నం ఎలా తింటారమ్మా? నేను ఇంక మీతో ట్రీట్మెంట్ చేయించుకోను. మీ జెట్ పీస్, ఉంటాను. ఇది కలగసొస్తుంది. ఈ మధ్యన మన డాక్టర్కి ట్రీట్మెంట్ కన్నా పేమెంట్ మీద ఫోకస్ ఎక్కువైపోయింది. మోకాళ్ళలో గుజ్జరిపోయిందంటే మజ్జిగన్నం తినమంటాడేటి? ఆ మాత్రం మనకు తెలియదేటి? అవునండి, ఆ మాత్రం మనకు తెలియదేంటి? మోకాళ్ళ నొప్పికి నా దగ్గర మంచి ట్రీట్మెంట్ ఉంది. నువ్వు ట్రీట్మెంట్? నేనే ట్రీట్మెంట్. ఎలా? చింతపండు పాయసం చేస్తా. పాయసం పాలతో చేస్తారు కదా. చింతపండులో గుజ్జుంటది కదా. లాజిక్కే. కాకరకాయతో కేక్ చేస్తా. కాకరకాయ గుజ్జు. పోనో పంచైనా యాపిల్ పండుని నల్లగా కాల్చి పౌడర్ చేసి కలబందలో కలిపి ఓ కప్పులో వేసిద్దా, పరగడుపుని తినేయండి. యాపిల్లో గుజ్జు ఉండదుగా, కలబందలో ఉంటదిగా.
వీటి వల్ల ఏం పని అవ్వదు. మోకాళ్ళకి ఆపరేషన్ చేయించుకోవాల్సిందే, డబ్బులు లేక ఆగా. ఆపరేషన్ అంటే గుర్తొచ్చింది. మొన్న యూట్యూబ్ లో చూసి ఆపరేషన్ ఎలా చేయాలో నేర్చుకున్నా. డబ్బులతో పనే ఉండదు. యూట్యూబ్ ఆపరేషన్ ఆ చాలా ఈజీ. కొయ్యటం, గుజ్జు పెట్టటం, కుట్లేసేయటం. నాకు అర్థమైపోయింది. నువ్వు మొత్తం వినేసావు. ఆపరేషన్ చేస్తాను. ఈ రివెంజిల్తో వీళ్ళిద్దరిని గ్రిప్పులో పెట్టలేను. తెలివితో తొక్కేయాలి. తొక్కేస్తా. ఏమప్పా డైపర్ గాని ఏమన్నా వేసుకున్నావో ఎట్లా? అటు చూడు బే. భాష ఉన్న చోటే పోస్తాడు, దానంతా కదే వెళ్ళిపోవాల. పోయి చూడు, బకెట్ నిండిపోయి ఉంటుంది.